తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రస్థానం ప్రారంభించి బీఆర్ఎస్ గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ పేరిట బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభను విజయవంతంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సభ ద్వారా కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ జరగబోతోంది. సుమారు 154 ఎకరాల్లో సభ వేదికను ఏర్పాటు చేశారు. మిగతా 1000కి పైగా ఎకరాలను పార్కింగ్ అవసరాల కోసం కేటాయించారు. ఈ మేరకు 5 జోన్లలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా జనాలను తరలించేందుకు గులాబీ నేతలంతా ప్లాన్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనాలను తరలించేందుకు టీజీఎస్ ఆర్టీసీ నుంచి 3000కు పైగా బస్సులను అనుమతి కూడా తీసుకున్నారు. వాటితో పాటు ఇతర బస్సులు, కార్లు, లారీలు, డీసీఎంలు అన్ని కలిపి 20,000కు పైగా వెహికల్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. మనం చూస్తున్నాం అంగరంగ వైభవంగా అయితే సభను సక్సెస్ చేయడానికి ముందుకైతే వెళ్తున్నాయి గులాబీ శ్రేణులు. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే దర్శనమిస్తున్నాయి. ఎల్కతుర్తి సభ ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ద్వారా తెలుసుకుందాం. విజయభాస్కర్, మరికొద్ది గంటల్లోనే రజతోత్సవ సభకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది కదా. వరంగల్ ఎల్కతుర్తి చూసినట్లయితే ఒక గులాబీ పండుగ వాతావరణం కనిపిస్తుంది. సరిగ్గా 2001 ఏప్రిల్ 27 నాడు టీఆర్ఎస్గా ఆవిర్భవించి నేడు బీఆర్ఎస్గా ఆవిర్భవించినటువంటి అనంతరం అనేక పరిణామాలను చూసామని చెప్పేసి పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గత 16 నెలల కాలంలో ఇటు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సామాన్యులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇక ఎన్నో కూడా వాటన్నిటిపైన ఉక్కుపాదం మోపేటువంటి ఉద్దేశంతో ఒక ప్రసంగం చేస్తారు, స్పీచ్ ఇస్తారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 3 రోజుల క్రితమే ఎడ్ల బండ్ల ద్వారా, అదేవిధంగా ట్రాక్టర్ల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, ప్రజలందరూ కూడా తరలి వరంగల్ జిల్లా ఎల్కతుర్తికి వస్తూ ఉన్నారు. వచ్చేటువంటి వారి కోసం దాదాపు 1000 ఎకరాల పైగా కూడా పార్కింగ్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. దీంతోపాటు సభా ప్రాంగణం కూడా ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక వాతావరణం అయితే చల్లబడింది. ఒకవేళ వర్షం పడినా కూడా ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకు కింద సీసీ నిర్మాణం చేసి సభా ప్రాంగణాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక సభా ప్రాంగణం దాదాపు 500 మంది ఆశీస్సులయ్యేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక సాయంత్రం వేళ ఫ్లడ్ లైట్లు సాయంత్రం సభ 6 గంటల సమయానికి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఫ్లడ్ లైట్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఆ నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2001 నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి బీఆర్ఎస్గా ఉద్భవించినటువంటి తరుణంలో ఏ విధంగా ఉంది, అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సీనియర్ లీడర్ ఉన్నారు, చెప్పండి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు 2001 ఏప్రిల్ 20 నాడు జల దృశ్యంలో పార్టీ ప్రారంభించడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఒక్కడై ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కడై ప్రారంభించిన ఈ ఉద్యమం, ఈ పార్టీ ఈరోజు 24 సంవత్సరంలో అడుగుపెట్టుకున్నది చాలా సంతోషంగా ఉన్నది. ప్రజలు కూడా చాలా సంబరాలుగా, అంటే సమ్మక్క జాతర, సమ్మక్క సారక్క జాతర, కొమ్మల జాతర, మనకు కొమ్మిరేల జాతరకు ఏ విధంగా మనం పోవడానికి ముందే ఏర్పాట్లు చేసుకుంటామో అదేవిధంగా ఆ సంతోషంతో, అంటే సంతోషం ఒక జాతర పోతే ఎంత సంతోషం ఉంటామో, ఒక జాతర పోతే ఏ విధంగా మనం ఏర్పాట్లు చేసుకుంటామో ఆ విధంగా సంతోషంతో ఏర్పాట్లు చేసుకొని అనేక రకాల ఈ సమావేశాలు, ఈ సభకు అనేక రకాలు, ఎందుకంటే ఇంత బహిరంగ సభ, ఇంత పెద్ద సభ అనేది దేశంలో మొదటిసారి జరుగుతుంది. మరి ఈ సభకు రావడానికి ప్రజలు కూడా అనేక రకాల ఎడ్ల బండ్లు కానీ, సైకిల్ యాత్ర కానీ, పాదయాత్ర కానీ చేయడం జరుగుతుంది. మరి నేను గత 20 రోజుల నుండి ఇక్కడ సభ ఏర్పాట్లో నేను కూడా పనిచేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో 10 లక్షలు ఎబో వచ్చినా కూడా ఇక్కడ అన్ని రకాల పూర్తి స్థాయిలో మనకు ఏర్పాటు జరుగుతుంది. దాదాపుగా ఇక్కడ 1300 ఎకరాలు రైతులు
గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన వెంటనే 2 రోజులలోనే రిటర్న్లో వాళ్ళు రాతపూర్వకంగా హామీ ఇచ్చిండ్రు. హామీతో పర్మిషన్ తీసుకొని ఇక్కడ సభ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సభలో దాదాపు 165 ఎకరాలు మనకు సభ ప్రాంతం, తర్వాత 1200 ఎకరాలు పార్కింగ్ ప్రకారం, అంటే మనకు వరంగల్కి వెళ్ళి వచ్చేది 400 ఎకరాలు, ఇక్కడ మనం సిద్దిపేటకి వచ్చే 250 ఎకరాలు, మనకు కరీంనగర్కి వచ్చే 250 ఎకరాలు. అంటే మనకు ఈ 365 డిగ్రీస్లో నేను 2001 పనిచేస్తానా. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక బహిరంగ సభ ఏర్పాటు చేసింది తప్ప ఇంత దగ్గర మనకు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న పార్కింగ్ ఎక్కడ ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఏ బహిరంగ సభ కూడా మనకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతం చూసాం తప్ప ఇక్కడ మనకు సభస్థలికి 50 మీటర్లు 100 మీటర్ల లోపే మనకు ఈ సభస్థలికి చేరుకునే మనకు ఈ అవకాశం ఉన్నది. మీరు ఏ మూలకు వచ్చినా సభస్థలికి ఏ మూలకు ఏ రూట్లో వచ్చినా కూడా సభస్థలికి 100 మీటర్లు 200 మీటర్లో మనం ఈ సభస్థలికి చేరుకునే అవకాశం ఉంది. ఈ సభస్థలికి వచ్చిన తర్వాత మనకు దాదాపు 10 లక్షల నుండి 12 లక్షల వరకు వాటర్ బాటిల్స్, ఎందుకంటే ఇక్కడ ఎండాకాలం కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా వాటర్ బాటిల్స్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల మనకు మద్య ప్యాకులు ఏర్పడడం జరిగింది. ఒక 15-20 అంబులెన్సులు, వైద్య సిబ్బంది, టాయిలెట్స్, మరి అనేక రకాల, అంటే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక రకాల ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు కూడా ప్రత్యేక గ్యాలరీ, మహిళలకు కూడా టాయిలెట్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చే ప్రజానీకానికి ఎటువంటి సౌకర్యం లేకుండా, అంటే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం తొందరగా వచ్చి, ఎందుకంటే ఇక్కడ మనకు ఎర్లీగా వస్తే మనకు సీటింగ్ సౌకర్యం కూడా దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ ఏ రూట్లో వచ్చినా కూడా మీకు పార్కింగ్ సౌకర్యం ఉన్నది. మరి ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకు క్షేమం గురించి మరి ప్రశాంతంగా పోవాల్సిన విజ్ఞప్తి. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ప్రజలు ఎదుర్కొన్నటువంటి పరిణామాలు దాదాపు 16 నెలల సమయంలో ఎలాంటివి జరిగాయి? ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చేటువంటి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక్కడ మనకు 2014 తర్వాత 14 ముందు పరిస్థితి ఏంది, తెలంగాణ ప్రాంతం 2014 తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటే ప్రజలందరూ తెలుసు. 2014 ముందు ఎకరా ₹1,00,000 భూములు 2014 తర్వాత 20 లక్షలు 25 లక్షలు. ఎందుకంటే కరెంటు సౌకర్యం కల్పించిండు, విద్యుత్ కల్పించిండు, మనకు ఉద్యోగాలు వచ్చినాయి, మనకు వాటర్ సౌకర్యం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గారు అనేక ప్రాజెక్టులు కట్టి ఈరోజు మనకు ఒక్క పంట పండే ప్రాంతంలో 3 పంటలు వచ్చే అవకాశం ఉండే అప్పుడు 2014లో. మరి మనకు చెర్లు కూడా, అంటే ప్రతి విలేజ్లో చెర్లు కూడా మనకు ఎండాకాలం కూడా కలకలాడే పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఇప్పుడు ఆ తెలంగాణ చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి 10 నెలలనే విధ్వంసం చేసి ప్రజలతో చీకొట్టి అనేక హామీలు ఇచ్చి ప్రజలతో మనకు ఫెయిల్ అయ్యి ఈరోజు చీకొట్టుకుని ప్రజలతో మనకు మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ వస్తుంది సార్ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పాత పథకాలు వస్తాయి, మనకు నీళ్ళు వస్తాయి, కరెంటు వస్తుంది, మనకు ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కటి కూడా మనకు సౌకర్యం ఉంటుంది. మరి ప్రజలు కేసీఆర్ రావాలి, కారు రావాలని ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికైతే వరంగల్ ఎల్కతుర్తి సభ పైన అందరూ కూడా అంచనాలు పెట్టుకున్నారు. ఒక బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులే కాకుండా ప్రజలు మొత్తం సకలం, ఇటు వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాగ్నెట్స్తో పాటు ప్రతి ఒక్కరు కూడా నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ సభ ఏ విధంగా ఉండబోతా ఉంది, దాదాపు 16 నెలల తర్వాత ఇటు పార్టీని ఏ విధంగా విమర్శించబోతున్నారు, ముఖ్యంగా ప్రజలకు జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఏం జరుగుతుందనేటువంటి ఓవరాల్గా క్లియర్ కట్గా చెప్తారనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే వరంగల్ ఎల్కతుర్తి సభ పైన ఉంది. ముఖ్యంగా వచ్చేటువంటి వారి కోసం దాదాపు 10 లక్షల మంది వస్తారన్నటువంటి ఒక అంచనాల మేరకు ఆ విధంగా వాటర్ ఫెసిలిటీస్ అన్న, మజ్జిగ ప్యాకెట్లతో పాటు చల్వ కేంద్రాలు, అదేవిధంగా అంబులెన్స్లతో పాటు మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసి దాదాపు 1250 ఎకరాలలో పెద్ద ఎత్తున రజతోత్సవ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి చేరుకుంటా ఉన్నారు. దాదాపు 3 రోజుల క్రితమే వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినటువంటి ఎడ్ల బండ్ల ద్వారా వచ్చేటువంటి రైతులందరూ కూడా సభా ప్రాంగణానికి మరికొద్ది సేపట్లో చేరుకోనున్నారు. వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎల్కతుర్తి సభకు వచ్చేటువంటి, వరంగల్కి వచ్చేటువంటి వారు ఖమ్మం నుంచి, అదేవిధంగా కరీంనగర్తో పాటు సిద్దిపేట జిల్లాల నుంచి వచ్చేటువంటి వరకు ఆయా మార్గాల్లోనే పార్కింగ్ను ఏర్పాటు చేసి ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక వాతావరణం కూడా పూర్తిగా చల్లబడింది, వాతావరణం కూడా తమకు అణికిలుస్తుందని చెప్పేసి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే వరంగల్ ఎల్కతుర్తిలో